సీజు ముందే చెప్తున్నా, ఎవరైతే సర్వైవల్ జోనర్ని ఇష్టపడరో వాళ్ళు స్కిప్ చేయడం బెటర్. లేదు కంటెంట్ ముఖ్యం బిగిలు అంటే మాత్రం మూవీ చూడండి. సో స్ట్రైట్ పాయింట్కి వచ్చేస్తా. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకు నచ్చింది. అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ కోసం ఒకసారి అయితే డెఫినెట్గా చూడొచ్చు. బట్ ట్రైలర్ చూసి వెళ్ళడం మంచిది, ఎందుకంటే ట్రైలర్లోనే టోటల్ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ ఎగ్జాక్ట్గా ట్రైలర్లో చూపించినట్టు జరుగుతుంది. అండ్ స్టోరీ వైజ్ పెద్దగా రివీల్ చేయడానికి బిహైండ్ ద సీక్రెట్స్ ఏమీ లేవు. అండ్ ముందుగా కథ విషయానికి వస్తే, ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ తన ఫ్యామిలీని కోల్పోయి ఒంటరిగా సర్వైవ్ అవుతుంటాడు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా తనకి గోల్డ్ దొరకడంతో అవి అమ్ముకుందాం అనుకుంటాడు. సో గోల్డ్ని కాపాడుకునే ప్రాసెస్లో తను చేసిన ఇంక్రెడిబుల్ సర్వైవల్లో ఎలాంటి అబ్స్టాకిల్స్ ఫేస్ చేశాడు అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. సో 100 minutes బిలో రన్ టైంతో అన్నెసెసరీ డ్రామర్ కానీ ఎలివేషన్ కోసం వాడుకునే సీన్స్ కానీ లేకుండా ప్యూర్ రియలిస్టిక్ అప్రోచ్తో నెరేట్ చేశారు. అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఉండే హీరో తన గోల్డ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫిజికల్గా ఎంత కష్టపడ్డాడో చూస్తే మాత్రం గూజ్ బంప్స్ వస్తాయి. అండ్ World War II టైంలో జరిగిన స్టోరీ ఇది. అండ్ ఆ టైంలో నాజీ సోల్జర్స్ ఎంత బ్రూటల్గా బిహేవ్ చేసేవారో అండ్ వారి దగ్గర నుంచి తను ఎలా తప్పించుకున్నాడో ఆ ఎంటైర్ నెరేటివ్ స్టైల్ అంతా అదిరిపోతుంది. అండ్ మూవీ అంతా తన సర్వైవలే ఉంటుంది కాబట్టి 7 chapters కింద డివైడ్ చేసి ప్రతి సీక్వెన్స్ని ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళి అల్టిమేట్గా తన గోల్ని అచీవ్ చేశాడా లేదా అనేదే మెయిన్ కాంటెక్స్ట్. అండ్ మూవీ విషయం పక్కన పెడితే ఆల్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చింది మేకోవర్. ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ పోర్షన్ వరకు తన మేకప్లో ఉండే చేంజెస్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. మెయిన్లీ హీరోకి బాడీ మీద దెబ్బ తగిలినప్పుడు దానికి ఎటువంటి మరమ్మతులు చేశాడో చూస్తే మాత్రం బాబోయ్ అనిపిస్తుంది. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ అండ్ ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హీరో ఒక్క డైలాగ్ మాట్లాడకపోయినా చాలా మాట్లాడినట్టు ఉంటుంది. అసలు మాట్లాడలేదన్న థాటే రాదు మనకి. అండ్ బ్రూటల్ కిల్లింగ్ని చూడలేని వాళ్ళు వెళ్ళకండి. అండ్ టూ సెన్సిటివ్ యానిమల్ ఎవరైతే మాత్రం ఒకే ఒక్క సీన్ ఉంటుంది, సో మైండ్ని ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ది మూవీ ప్రోస్ అండ్ కాన్స్. పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే ప్రతి ఒక్కరు టెరిఫిక్గా పెర్ఫామ్ చేశారు. అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంటుంది. అండ్ ల్యాగ్ సీన్స్ అనేవే ఉండవు, ఎందుకంటే 90 minutesలో జరిగే డ్రామాలో తన నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న క్యూరియాసిటీతోనే ఎవ్రీ మినిట్ ఎంగేజింగ్గా చూపిస్తారు. అండ్ కంటిన్యూస్గా మూవీ చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కానీ మన థియేటర్లో అన్వాంటెడ్ బ్రేక్ ఇచ్చి మూడ్ని స్పాయిల్ చేస్తారు కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్షన్ సీక్వెన్స్ అయితే బ్రిలియంట్ ఎగ్జిక్యూషన్ అండ్ అదంతా ప్యూర్ గూజ్ బంప్ స్టఫ్ అంతే. అండ్ నెగిటివ్స్ అయితే మూవీ స్లో పేస్లో వెళ్తుంది, ఎందుకంటే సర్వైవల్ అంటే అలా ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే మరీ ఓవర్గా కొంచెం ఇల్లాజికల్గా కూడా అనిపించింది. అదర్వైజ్ పర్ఫెక్ట్ మూవీ ఇది. అండ్ వావ్ అనిపించే సీన్స్ చాలా ఉంటాయి, రైట్? సో దట్స్ ఇట్ గైస్. ఈ సీజు మూవీ మీద నా ఒపీనియన్. తెలుగు లాంగ్వేజ్ లేదు అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉండవు. బట్ సర్వైవల్ కాబట్టి ఆ ప్రొసీడింగ్స్ అయినా అర్థమవుతాయి. అండ్ పెద్ద పెద్ద కాన్వర్జేషన్స్ ఏమి ఉండవు, సో చూసేయచ్చు. అండ్ ఏ సర్టిఫైడ్ మూవీ కాబట్టి ఇండివిజువల్గా చూడడం మంచిది, ఓకే? అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు మరి ఎన్నో కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.